बोलो स्वतंत्र भारत की जय। भारत माता की जय। भारत माता की जय। స్వాతంత్రం వచ్చిన రోజు కృషి పెట్టాలి, కృషి పెట్టాల్సింది తప్పదు. అదేవిధంగా కార్యదర్శి రాజేందర్ గారు కొబ్బరికాయ ముట్టాల్సిందిగా కోరుతున్నారు. बोलो स्वतंत्र भारत की जय। ఇండియాలో మాజీ ప్రెసిడెంట్ సీనియర్ సభ్యులు మోదల్ గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నారు. बोलो स्वतंत्र भारत की जय। భారత్ మాతా కి జై. చంద్రన్న గారిని జెండావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నారు. बोलो स्वतंत्र भारत की जय। महात्मा गांधी की जय। भारत माता की जय। గారి నాయకత్వం వర్ధిల్లాలి। అందరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి। बोलो स्वतंत्र भारत की जय। डॉक्टर BR अंबेडकर ఫోటోలు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సందర్భాన్ని ఉద్దేశించి పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉష గారు, జెడ్పీటీసీ గారు ఆముల నారాయణ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు మరియు రామగుండం నియోజకవర్గ సర్పంచులు, మాజీ సర్పంచులు, పెద్దపల్లి నియోజకవర్గ సర్పంచులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో ఈరోజు ఏ పట్టణం చూసినా, ఏ గ్రామంలో చూసినా కూడా ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా 78 ఏళ్ళు ఈ స్వాతంత్రం వచ్చినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి పాలకులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పొందుపరిచినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను అమలు చేయడంలో ఈ యొక్క పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భం. పేదవాళ్లకు ఇల్లు లేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక, వైద్య సౌకర్యాలు సరిగ్గా లేక, ఇంకా నీటి వసతి సరిగ్గా లేక ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి
ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి ఈ యొక్క భారతదేశ ప్రజలు వారు కోరుకున్నటువంటి ఎన్నుకున్నటువంటి పాలకులు సరిగ్గా పరిపాలన చేయడం లేదని ఎన్నికల సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ప్రతి మార్పులు జరుగుతూ ఉన్నాయి.